శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 11 జూన్ 2026 గురువారం. వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన రోజు. ఎందుకంటే ఈరోజు పరమ ఏకాదశి, అంటే అధిక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఉపవాస దినం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమేస్తుంది. విష్ణు మూర్తి ఆశీర్వాదం కోసం ఇంత శక్తివంతమైన రోజు మరొకటి లేదు. ప్రియమైన వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే, గురువు అంటే బృహస్పతి గ్రహం ఇప్పుడు మీ 3వ భావంలో, అంటే ధైర్యం మరియు సంభాషణ విషయాలను నిర్దేశించే స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. దీనితో పాటు శుక్రుడు కూడా అదే స్థానంలో ఉన్నారు. ఈ అద్భుతమైన కలయిక మీ మాటలకు శక్తినిస్తుంది. ముఖ్యమైన సంభాషణలు, వ్యాపార చర్చలు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. కానీ జాగ్రత్త, చంద్రుడు మరియు కుజుడు మీ 12వ భావంలో, అంటే ఖర్చులు మరియు నష్టాలకు సంబంధించిన స్థానంలో కలిసి ఉన్నారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్ద ఆర్థిక నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. తెలుపు రంగు ధరిస్తే విష్ణు కృప లభిస్తుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అభిజిత్ ముహూర్తం, అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:72 నుండి 12:43 వరకు. రాహుకాలం, అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం మధ్యాహ్నం 1:74 నుండి 3:31 వరకు. ఈ పరమ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. తులసి దళంతో విష్ణువును పూజించండి. దారిద్ర్యం తొలగి సకల శుభాలు కలుగుతాయి.